గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాదాలు, వివాదాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధానంగా కనిపించేది ఏంటంటే థియేటర్స్ బంద్ అనే వ్యవహారం. అసలు థియేటర్స్ బంద్ ఎందుకు జరుగుతోంది? దీనికి అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రాసెస్ ఒకటి, ప్రొడ్యూసర్ చెప్తున్నది ఒకటి, ఈ రెంటల్ సిస్టము, షేరింగు, లేకపోతే పర్సంటేజ్ విధానం, ఈ 3 విధానాలకు సంబంధించినటువంటి ఒక గందరగోళం అనేది ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి థియేటర్స్ బంద్ వ్యవహారానికి ఏంటి సంబంధం అనేది కామన్ ఆడియన్స్లో ఒక చిన్న డౌట్. అసలు ఈ రెంటల్ సిస్టమ్ ఏంటి, పర్సంటేజ్ విధానం ఏంటి, ఆ షేరింగ్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా వివరించడానికి, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు టీవీ5 ఎంటర్టైన్మెంట్ ఎడిటర్, సీనియర్ సినిమా జర్నలిస్ట్ వైజయ్ రాంబాబు గారు. ఆయన అడిగి దీంతో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ బాబురావు. యా, సో ఇది ఇప్పుడు చెప్పాను కదా నేను, థియేటర్స్ బంద్ అనేది ప్రధానంగా కేంద్రంగా తిరుగుతున్నది. ఇది షేరింగు, రెంటలు, లేకపోతే పర్సంటేజ్ విధానం. అసలు వీటి మధ్య ఉన్న తేడా ఏంటి సార్? అంటే రెంటల్ విధానంలో ఎలా ఉంటుంది, షేరింగ్ దాంట్లో ఎలా ఉంటుంది, పర్సంటేజ్ విధానం ఎలా ఉంటుంది? అంటే మెజారిటీగా చిన్న ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేసేది పర్సంటేజ్ విధానంలో సినిమా ఆడించాలని, పెద్ద సినిమాల వాళ్ళు రెంటలు ఏదో అంటున్నారు. సో అసలు తేడాలేంటి, వీటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి, విధానాలు ఏంటి, ఒకసారి ఆడియన్స్కి. ఫస్ట్ బంద్ లేదు, ఎందుకంటే ఇప్పుడు బంద్ చేసేవనే విధానం ఎవరికంటే మేము చేయలేదు, మేము చెప్పలేదని చెప్తున్నారు. అందులో బంద్ గురించి లేదు, ఎందుకంటే బంద్ అనే పదం చాలా దూరం. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు బ్యాన్ అనే పదంలో ఉన్నారు. అందులో భయమో భక్తో ఏదో ఒకటి ఉండి బంద్ అనేది లేదు. ఒక ఉత్తరం బంద్ని మార్చేసింది, ఒక ఉత్తరం ఒక మనిషి అన్ని రకాలు మార్చింది. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ అండ్ రెంటల్, ఈ చిన్న సినిమాల వాళ్ళందరూ పర్సంటేజ్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఓ థియేటర్ రెంట్ మామూలుగా ఏ క్లాస్ సెంటర్, హైదరాబాద్ లాంటి చోట సెంటర్లో సుదర్శన్ లాంటి థియేటర్ ఉంది అనుకోండి, సుదర్శన్ దేవి థియేటర్, పర్ వీక్లీ వాళ్ళకి 5 lakhs అలా ఉంటుంది రెంట్. ఓకే, పర్ వీక్ సినిమా ఆడిన ఆడపోయిన రెంట్ కట్టి వారం రోజులు సినిమా వేసుకోవచ్చు. ఓకే, అది కట్టుకునే చిన్న పరిస్థితి ఉండదు ప్రొడ్యూసర్కి. అదే ఒక పెద్ద సినిమా ఉంది, పెద్ద టాప్ హీరోలు మన ఎవరైతే ఉన్నారో థియేటర్ ఫుల్ హీరోల వరకు వాళ్ళందరూ కూడా థియేటర్ ఫుల్ చేయగలరు. ఆ 3 days ఫుల్ అయితే అది దరిదాపు షేరే 30 లక్షలు ఉంటుంది, 28 to 30 lakhs ఉంటుంది. ఓకే, అంటే ఒక రోజు కలెక్షనే యావరేజ్న ఫుల్ అయితే షోకి ₹1,00,000 పైన ఉంటే 4-5 షోలు పడుతున్నాయి కదా. అలా 5 షోలు పడితే దరిదాపు 6-7 లక్షలు ఉంటుంది. 3 రోజులు కలిపి 3 ఏళ్ళు 21 షోలు పడితే దరిదాపు దాని డబల్ ఉంటుంది, అంటే 1.5 28 lakhs దాకా ఉంటుంది 3 daysకి. సో వీళ్ళు 5 lakhs కట్టినా పెద్ద ఇబ్బంది లేదు. అందుకే పెద్ద సినిమాలకి వాళ్ళు రెంటలే కావాలని కోరుకుంటారు. చిన్న సినిమాలు మాత్రం మాకు పర్సంటేజ్ షేరింగ్ బెటరే మాకు, ఎందుకంటే ఎంత వస్తే అంత 50% అని అంటారు. అంటే వీళ్ళు ఇందులో మేజర్గా జరుగుతుంది ఏంటంటే, హైదరాబాద్లో ఎక్కువ మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఆంధ్రాలో మల్టీప్లెక్స్లు లేవు. ఈ మల్టీప్లెక్స్ సిస్టమ్ అంతా కూడా ఫస్ట్ వీక్ ఏ సినిమాని వేసుకోవచ్చు, 55% ప్రొడ్యూసర్కి వస్తాయి, 45% థియేటర్స్ మల్టీప్లెక్స్కి. అదే సిస్టమ్ని సింగిల్ థియేటర్ కూడా అమలు చేయమంటున్నారు. సింగిల్ థియేటర్ అంటే ఇప్పుడు లైక్ సుదర్శన్ దేవి సింగిల్ థియేటర్స్కి అమలు చేయమని అడుగుతున్నారు. పర్సంటేజ్ విధానం. ఓకే, అంటే మల్టీప్లెక్స్కి దీని డిఫరెన్స్ అంటే మల్టీప్లెక్స్ నీట్గా మెయింటైన్ చేయడం కానీ అన్నీ ఉంటే వాళ్ళ పర్సంటేజ్ అడిగినా దాని దగ్గర చూసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ సింగిల్ థియేటర్కి వచ్చరికి ఏంటంటే మాస్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అసలు చాలా నిజం చెప్పాలి, ఫ్యామిలీ ఆడియన్స్ రావడం తగ్గిపోయారు సింగిల్ థియేటర్కి. అందరూ మల్టీప్లెక్స్ వైపు వెళ్తారు, ఎందుకంటే నీట్గా ఉంటుంది అది. కానీ మల్టీప్లెక్స్లో ఫుడ్ విధంగా దోసేస్తుంటారు. అక్కడ నీకు సినిమా టికెట్ ₹150 అంటే అందులో పాప్కార్న్ 300 ఉంటుంది. అలాగే సింగిల్ థియేటర్లో కూడా చెప్పాలి, సింగిల్ థియేటర్లో ఇప్పుడు థియేటర్కి ఒక ఫ్యామిలీతో వెళ్ళారు, టికెట్ ₹150 ఉంటుంది, ₹600 అవుద్ది. అక్కడ ఫుడ్ బిజినెస్ కూడా అంతే అవుద్ది. ఒక 4 షోల మీద కలిపి యావరేజ్న ₹1,50,000 ఫుడ్ బిజినెస్ అవుద్ది సింగిల్ థియేటర్లో. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఒక్క రోజుకే అంటే కూల్ డ్రింక్ కానీ, పాప్కార్న్ కానీ, ఈ రకరకాల అన్నీ చెప్పేది. అందువల్ల సింగిల్ థియేటర్లో ఇప్పుడు అడ్వాంటేజ్ ఎలా ఉన్నా ప్రొడ్యూసర్ బెనిఫిట్ విధంగా చూస్తాడు. ఇప్పుడు ఈ స్ట్రైక్ అనే విధం ఎందుకు వచ్చిందంటే, ఎగ్జిబిటర్ సెగ్మెంట్ దానికి రాంప్రసాద్ గుడివాడలో ఒక థియేటర్ ఓనర్, ఎగ్జిబిటర్ దాని ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక్కొక్క సెక్టార్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. కౌన్సిల్గా ప్రెసిడెంట్గా భరతభూషణ్ ఉన్నా, సెక్రటరీగా దామోదర్ ఉన్నా, మళ్ళీ ప్రొడ్యూసర్ సెగ్మెంట్కి వచ్చి శివలంక కృష్ణప్రసాద్ గారు, ఎగ్జిబిటర్ సెగ్మెంట్ నుంచి రాంప్రసాద్ అంటే ఎగ్జిబిటరే ఉంటాడు. వీళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు ప్రెసిడెంట్ పోస్ట్కి వచ్చేసరికి. ఆ విధంలో ఆ రోజు ఎగ్జిబిటర్ జరిగిన మీటింగ్లో మేము 1వ తారీఖు మా సమస్య తీరకపోతే బంద్ చేస్తాం అనే విధంగా చెప్పాలి తప్పించి, మా సమస్య 1వ తారీఖు బంద్ చేస్తాం అనే పదం హార్ష్గా వెళ్ళటం, డిక్లేర్ చెప్పడం కొంచెం ఇబ్బందిగా గురైంది. ఇంత వివాదాలు దారితీసింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అంటే మనం ఎలాగో ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది చెప్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ హరిహర వీరమలను టార్గెట్ చేశారు వీళ్ళు. లాస్ట్ టైం May 9th సినిమా రిలీజ్ అన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఈ బంద్, దీనికి సంబంధించిన వ్యవహారాలు, ఇప్పుడే కొత్తగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా చేశారు. అప్పుడు సినిమా పోస్ట్ పోన్ అయింది, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ June 12th సినిమా వస్తున్నప్పుడు మళ్ళీ June 1st నుంచి బంద్ క్రియేట్ చేసి వాంటెడ్గా చేశారని చెప్పేసి బాగా వినిపిస్తుంది. వాస్తవానికి అయితే ఇది వాంటెడ్గా చేయలే,
కానీ అంత దూరం ఆలోచించలే. సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పిన యాంగిల్ తోటి మొదలుపెట్టారు. దాన్ని ఎక్కడైతే పొలిటికల్ కలర్ పెద్ద హీరోస్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన 30వ తారీఖు భైరవం మన రిలీజ్ అయింది. రేపు 5వ తారీఖు తగ్లైఫ్ కమల్ హాసన్ది, 12 వీరమల్లు, 20వ తారీఖు కుబేరా, 27 కన్నప్ప, మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి కింగ్డమ్. అంటే వారం గ్యాప్ లేకుండా థియేటర్స్ ఫుల్ అయ్యే సినిమాలే ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. అంటే వారంలో ఈరోజు 3 రోజులు థియేటర్కి వస్తారు ప్రేక్షకులు, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ 3 రోజులు ఫుల్ చేయగల థియేటర్స్ అన్ని సినిమాలు కూడా, హీరోలు కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ టైంలో బంధు అనేది తప్పు అనేది అందరి ఉద్దేశం. అంటే వీళ్ళు హరిహర వీరమల్ని ఉద్దేశించి అనలేదు. ఈ టైంలో టైట్ చేస్తే మాకు పని అయిపోద్ది అనే యాంగిల్తో పని మొదలెట్టారు. కానీ టర్న్ రివర్స్ తీసుకునే మాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో మేము లేము, మాకు సంబంధం లేదని ఎవరికాళ్ళు ఇండివిజువాలిటీగా ప్రకటన దారితీసింది. అంటే ఒక రకంగా గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తరుముకున్నట్టుగా వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ అంతే. సో అయితే పవన్ కళ్యాణ్ లెటర్ మీద ఆర్ నారాయణమూర్తి గారి ఒక అబ్జెక్షన్ కూడా ఒకటి కనిపించింది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఆర్ నారాయణమూర్తి గారు ముందే రియాక్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే వచ్చినట్టునే రియాక్ట్ అయ్యంటే ఉండే 4 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన చిన్న సినిమా నిర్మాతల వైపు మారుతారు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆయన చిన్న సినిమాలు ప్రొడక్షన్ తెలుసు కాబట్టి. అయితే ఆయన మాట్లాడిందని మనం తప్పడాల్సిన పని లేదు. అదేవిధంగా ఆయన్ని రట్టి కుమార్కి ఇద్దరు జరిగే వారిలో మనమే ఒక సైడ్కి చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కరించాలంటే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలి తప్పించి థియేటర్లు మూసేసుకుని మేము కూర్చుని అవి పరిష్కరించండి అంటే పని జరగదు, ఎవరికి జరగదు. ఎగ్జాక్ట్గా నట్టి కుమార్ గారు నారాయణమూర్తి మీద ఒక రకంగా విరుచుపడ్డాడు. అదే నారాయణమూర్తి గారు మాట్లాడింది ఏంటి, ఒక దశలో చాలా ఏళ్ల క్రితంగా మేము చిన్న నిర్మాతలు అందరం కలిసి టెంట్ వేసుకొని కూర్చుంటున్నాం, అక్కడ పర్సంటేజ్ విధానం కావాలి, అందులో నట్టి కుమార్ కూడా ఉన్నాడు, చాలా సినిమాలకు సంబంధించి అన్నాడు. కానీ నట్టి కుమార్ అది పట్టించుకుంటే కేవలం పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం మాట్లాడినట్టుగా అనిపించింది. ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి గురించి మాట్లాడితేనే అటెన్షన్ డైవర్షన్ తన వైపు వచ్చింది ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే అందరూ నాయకులు చూస్తారు కాబట్టి అందరూ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నారు. ఆ పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశం మాట్లాడితేనే రైట్ ఈ నాకు పాజిటివ్గా మాట్లాడి నెగిటివ్ మాట్లాడాడు, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మావాడు ఓన్ చేసుకుంటారని చూస్తే తప్పించి సమస్య పరిష్కరించే విధంగా ఎవరు మాట్లాడలే. వాళ్ళిద్దరు కూడా సమస్యని పరిష్కరించాలంటే ఛాంబర్ వల్లే అవుద్ది. ఛాంబర్లో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, సెక్రటరీ, టీము, వాళ్ళ ఎగ్జిబిటర్స్ తోటి డిస్ట్రిబ్యూటర్లు కూర్చొని కామన్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ మన వైజాగ్ 30వ తారీఖు. ఒక కొలిక్కి తీసుకొచ్చారు. అది జరుగుతుండగా ఇది అపశృతం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు అది మాట్లాడటం వేస్ట్ అనేది కూడా ఏదో రకమైన పరిష్కార దిశగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు అనవసరమైన కామెంట్స్ చేయడం కూడా వేస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఉందాక మీరు రెంటల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. పర్సంటేజ్ విధానంలో సినిమా ఎలా ఉంటుంది? పర్సంటేజ్ అంటే యాక్చువల్లీ ఒక సినిమా 100 కోట్ల సినిమా అనుకోండి, తెలంగాణకు వచ్చి 22 కోట్లు, సీడెడ్కి వచ్చేసరికి 18 కోట్లు, అంటే 40% పర్సంటేజ్ కింద చెప్తున్నాను. అలాగే ఈ మన వైజాగ్ 12%, ఈస్ట్ 12%, వెస్ట్ వచ్చేసరికి 10%, కృష్ణా 10%, గుంటూరు 12%, నెల్లూరు వచ్చేసరికి 4%. టోటల్ 60 ఆంధ్రాకి, 40లో సీడెడ్ కలిపి టోటల్గా 100% రేషియోలో చూస్తారు ఒక సినిమాని. అంటే ఎవడో నమ్మాలనుకుంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనుకోండి మీరు రెంటల్ పర్సెంట్ యాక్చువల్గా అంత పర్సంటేజ్ల మీద వెళ్తుంది. చాలామంది తెలియదు అంటే 90% తీసుకెళ్తున్నారు చిన్న సినిమాలు అట్లకి. ఈ పెద్ద సినిమాలు డబ్బులు వచ్చే దగ్గరే ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఇదే టైంలో మనం డిస్కస్ చేసాం 2 years బ్యాక్ అసలు క్యూబ్ ఛార్జెస్ తగ్గించాలి అనే విధంగా స్ట్రైక్ చేశారు 4 రోజులు. అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకని చెప్పమంటారా, క్యూబ్ సంబంధించి ఇక్కడ తెలుగు స్టేట్ లైసెన్స్ హోల్డర్ అల్లు అరవింద్ గారు లైసెన్స్ హోల్డర్. అంటే 2 స్టేట్లో ఎక్కడ నడిచినా ఆయన షేర్కి వచ్చింది. అలాగే యూఎఫ్ వార్డులకు సంబంధించి షేర్ హోల్డర్ సురేష్ బాబు, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. అందువల్ల వాళ్ళు దాన్ని అసలు పసుకునివ్వలేదు. సో అసలు కొట్టినట్టు మేమే చేయాలి, పెరగిలి జోలపడినట్టుగా ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇంకో పర్సెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ థియేటర్స్ లీజ్ ఆ నలుగురు అనే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఒక ఊర్లో చిన్న ఊర్లో ఒక థియేటర్ కట్టుకున్నాడు. ఆ థియేటర్లో సినిమా వేసుకోవాలంటే 6 నెలలు కొనుక్కుంటామో లేదా డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి చేయటమో చేయాలి. వీళ్ళు ఆ థియేటర్ ఓనరు ఒక థియేటర్ కట్టుకుంటే 3-4 కోట్లు ఖర్చు పెట్టి ప్యాషన్ కడితే అతను సినిమా వేసుకోవాలంటే మళ్ళీ ఆ సినిమాకి 4 రోజులు అడిగారు 20 లక్షలు అంత అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్కి సినిమా తెచ్చుకోవాలి. ఈ మళ్ళీ కట్టి తెచ్చుకుని ఆ సినిమా రిలీజ్ చేయడం కాదు ఇవ్వకపోతే పక్కన కాంపిటీషన్ థియేటర్ వచ్చి ఇవ్వనంటే ఇబ్బంది వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మీ సినిమా రన్ చేస్తామని గ్రౌండ్ లీజ్ తీసుకుంటే మొదలుపెట్టారు. గ్రౌండ్ లీజ్ ఆ నలుగురు చేసిన మొదటి పని ఏంటంటే గ్రౌండ్ లీజ్. అంటే ఒక ఊర్లో ఇప్పుడు సిటీ రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తంలో ఒక 100 థియేటర్లు ఉన్నాయి అనుకోండి రఫ్గా. ఒక 40-50 థియేటర్లు సురేష్ బాబు దగ్గర, ఒక 10-15 థియేటర్లు గీతా ఆర్ట్స్ దగ్గర, ఒక 20-15 థియేటర్లు దిల్ రాజు దగ్గర, సింగిల్ థియేటర్లో 10-12 ఉంటాయి. ఇవన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి కంట్రోల్. గ్రౌండ్ లీజ్ ఉన్న థియేటర్ ఓనరు ఆ నెల మొత్తం మెయింటెనెన్స్ అన్ని గ్రౌండ్ లీజ్ అంటే కంప్లీట్ అన్నీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారు. కరెంట్ బిల్ కాడి నుంచి మెయింటెనెన్స్ అంతా కూడా లీజ్ హోల్డర్.
వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసెట్ వాల్యూ పెరుగుద్ది, బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది అని లీజ్కి ఇస్తారు. ఆ థియేటర్ ఓనర్కి ఓన్లీ రెంటే వస్తుంది. ఆ థియేటర్ వాల్యూ రెంట్ యావరేజ్ చిన్న సెంటర్ రాజమండ్రి లాంటి సెంటర్లో 2 లక్షలు ఉంటే చిన్న విలేజ్ కలిసరికి అది తక్కువ ఉంటుంది, ₹1,00,000 పడిపోద్ది నెల మొత్తానికి. ఈ నెల మొత్తం మీద ₹1,00,000 ఛార్జ్ చేస్తే వీళ్ళు వీక్లీ ఒక వీక్కి 1 లక్ష ఛార్జ్ చేస్తారు ఆ థియేటర్కి. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ చేయాలనుకోండి, ఈస్ట్లో ఆ డిస్ట్రిబ్యూటర్కి వేసే ఛార్జ్ 1 వీక్కి 1 లక్ష ఉంటుంది. ఓకే, అక్కడ అది మెయిన్ ప్రాబ్లం. అంటే 4 లక్షలు వస్తుంది థియేటర్ మీద. వాళ్ళు అంటారు సంవత్సరం 360 రోజులు సినిమాలు రావడం కదా, 150 రోజులు నడిచినా సరిపోద్ది కదా వాళ్ళకి రెంట్. అది ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ 150 రోజులు నడిచే దాంట్లో ఆ ఫుడ్ బిజినెస్ అంతే అవుద్ది. ఏదైతే ఫుడ్ సైకిల్ స్టాండ్ అన్నీ కూడా వీళ్ళకే వస్తాయి కదా థియేటర్. ఎవరైతే లీజ్ హోల్డర్ ఉన్నారో లీజ్ హోల్డర్కి వస్తాయి. ఓనర్ జీరో, ఓనర్ రెంట్ తప్పించి ఏం రాదు, ఓన్లీ రెంటే. దీని మీద అందరూ గమనించాల్సింది ఏంటంటే సినిమా దాని మీద జరిగే వ్యాపారం కానీ ఫుడ్ మీద ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అక్కడ. ఆ ఫుడ్ మీద వచ్చే ఆదాయం ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే మాకు 365 రోజులు ఫుల్ అయిపోవాలి, 365 రోజులు మాకు డబ్బులు రావాలనే యాంగిల్తో మొదలుపెట్టినది పర్సంటేజ్ సిస్టమ్ అండి. 350 రోజులు 200 రోజులు ఫుల్ అయితే చాలు, మిగిలిన రోజులు రన్ అయితే చాలు, కరెంట్ బిల్ వస్తే చాలు అనే విధంగా వెళ్తే పర్లేదు. కానీ కంప్లీట్గా స్మాష్ అయిపోయే విధంగా కోరుకుంటే తప్పు కదా. ఇప్పుడు 10 సినిమాలు తీసే నిర్మాత ఇప్పుడు సితార, నాగవంశీ, తర్వాత మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా, 3-4 మిగిలారు ఎక్కువ సినిమాలు తీసేవాళ్ళు. సురేష్ బాబు గారు సినిమాలు తీయట్లేదు. వాళ్ళ దగ్గర వెంకటేష్ గారు ఉన్నాడు, రాణా ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఎంతమంది వాళ్ళు తీయరు సినిమాలు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. గీతార్స్లో కూడా బన్నీ బయట సినిమాలు చేస్తున్నారు, అల్లు అర్జున్. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏం చేయట్లేదు. చిన్న సినిమాలు ఏమైనా చేస్తే కూడా వాళ్ళకి వేరే బన్నీవాసు, ఎస్కేఎన్ ఇలా చూస్తున్నారు. మెదటి ఇప్పుడు ఏషియన్ మూవీస్ వాళ్ళు కూడా సంవత్సరంలో 1-2 సినిమాలు, ఇప్పుడు కుబేరా ఉంది, ఇంకో 2 సినిమాలు వాళ్ళు తీస్తున్నారు. మెజార్టీ సినిమా తీసేవాళ్ళు ఏం కోరుకుంటే అదే జరుగుద్ది. ఇండస్ట్రీ అటువైపు మొగ్గు చూపుద్ది. మెజార్టీ ఎగ్జిబిటర్లు అందరూ కూడా వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు ఎక్కువ సినిమాలు తీసే సితార, నాగవంశీ, మైత్రి, రవి గారు వాళ్ళు, పీపుల్స్ మీడియా, విశ్వప్రసాద్ గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది బెనిఫిట్ ఉంటే అది తీసుకోమంటారు. ఇప్పుడు మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ముందు రెంటల్ అని తీసుకోవచ్చు, దాని పర్సంటేజ్ మార్చుకుంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు మార్చుకుంటారు. మధ్యలో మీరు ఎంటర్ అయిపోయి మాకు ఇదే కావాలని మొండిపట్టు పట్టడం ఏంటి అనేది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నిజంగా సినిమా తీసేవాడికి ఆ పెయిన్ తెలిసిద్ది, సినిమా పెయిన్. థియేటర్ రన్ చేసేవాడికి ఆ పెయిన్ తెలిసిద్ది. లీజ్ హోల్డర్కి ఏంటి నష్టం వస్తే వదిలేసేయండి, మాకెందుకు పెట్టుకునేందుకు వదిలేసేయండి, థియేటర్ వాళ్ళు చూసుకుంటారు కదా ఓనర్. అప్పుడు ఓనర్ దగ్గర మేమే తీసుకుంటాం కదా, తక్కువ మేమే ఇస్తాం కదా రెంట్ కంటారు వీళ్ళు. ఓకే, ఓ రకంగా ఇది నేరుగా ఎగ్జిబిటర్స్కి లాభం చేకూర్చేది డైరెక్ట్గా. అంటే ఈ నలుగురు ప్రాసెస్ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డైరెక్ట్గా ఒక ఎగ్జిబిటర్స్కి ప్లస్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలు తీసేవాళ్ళ వాళ్ళని నలుగురులో ఆల్రెడీ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు ఆ నలుగురు మేము లేవని చెప్పేశారు. ఇంకో ఇద్దరే ఉన్నారు, సురేష్ బాబు గారు అండ్ ఐషన్ సునీల్. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. ఈ నలుగురికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 5వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ నలుగురు కాకుండా 5వ వ్యక్తి వచ్చాడు, మైత్రి శశి. ఆయన వచ్చి ఆయన సపరేట్గా నైజాంలో, ఇప్పుడు నైజాంలో 3 ఉండేవాళ్ళు పోటీ. అయితే దిల్రాజు గారు కొనాలి, లేకపోతే ఏషియన్ కొనాలి, లేకపోతే సుధాకర్ రెడ్డి గారు, ఈ 3 కొనేవాళ్ళు. ఈ 4వ కాంపిటేటర్ వచ్చేసరికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను గమనించింది మీడియాలో ఉన్న 10 years నేను చూసింది ఏంటంటే ఆంధ్రాలో ప్రతి జిల్లాకి ఒక 10 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఒక చోటకి ఒకటి కాదు కూడా వస్తూ ఉంటారు. నైజాంలో అలా లేదు, సాగ్రిగేట్ అయిపోయి ఉంది. 2-3 దగ్గరే థియేటర్లు స్ట్రక్ అయిపోవటం, 2-3 బయర్స్ ఉండటం. నైజాం ఎక్కువ ఇబ్బంది ఉంది. వీళ్ళు చెప్పింది ఫైనల్, లేకపోతే థియేటర్లు ఇవ్వకపోవటం, థియేటర్లు చూడటం వల్ల 4వ వ్యక్తి రావడంతో ఇప్పుడు వీళ్ళిద్దరికి సినిమాలు లేవంటే 3వ వ్యక్తికి వెళ్ళిపోతున్నారు కదా మేడం. ఆ ఇబ్బందితో మా థియేటర్ లాస్ వస్తున్న యాంగిల్తో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నేను గమనించిన అంశం. ఓకే, అంటే వీళ్ళ వరకు వచ్చేసరికి సమస్య కనపడుతుంది. అంతే, వాళ్ళు సమస్య ఇబ్బంది పెట్టినప్పుడు పెద్దగా వాళ్ళకి అది ఒప్పుకున్నారు కదా, మన ఢిల్లీకి ప్రెస్ మీట్లో ఒప్పుకున్నాడు కదా డైరెక్ట్గా. ఏమైనా వాస్తవం మేము చేసిన శూన్యం అని చెప్పాడు ఆయన ధైర్యంగానే. అసలు తప్పును ఒప్పుకుంటాం కూడా మెచ్చుకోవచ్చు ఆ విషయంలో. అవును. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అయితే ఇటువంటి ఇబ్బంది లేదు. ఈ మొత్తం ఈ ప్రాసెస్ తెలిపోతూ ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ బంద్ అనే పదం వాళ్ళు వాడటం ఈ యాంగిల్ ఉద్దేశించలేదు. ఈ సినిమాలు ఉన్నాయి కాబట్టి టైమింగ్లో వేస్తే మాకు పని అవుతుంది అనుకున్నారు. అది బూమరాంగే రివర్స్ అయ్యేసరికి ఎవరికాడు ఇక్కడ రియాక్ట్ అవ్వడం, లేదా మీడియాలో కానీ లేదా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చింది కూడా ఈ తగ్ లైఫ్ వాళ్ళు కానీ అటు కుబేరా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడారు. ఆబ్వియస్గా అది టార్గెటెడ్ లాగా కనపడింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉంది కదా ఆయన. సినిమా పవర్లోకి వచ్చిన రిలీజ్ అవుతున్న సినిమా కదా, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ కనిపిస్తుంది మీడియాలో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు తర్వాత. అంటే ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాకుండా తర్వాత ఒక 5 పంచశీల సూత్రాలాగా ఒక 5 పాయింట్స్ తీసుకొని సినిమా ఇండస్ట్రీని కొంచెం దీంట్లో తీసుకొద్దాం, కొన్ని మార్పులు తీసుకొద్దాం అనేలాగా. థియేటర్స్ వ్యవస్థను బాగా చేయడం ఒకటి, ఫుడ్ దాని మీద కంట్రోల్ చేయడం ఒకటి, ఆడియన్స్ సంక్షేమమే ఫైనల్ అనుకోవడం ఒకటి, నిర్మాతలకు ఏకఛత్రాధిపత్యాన్ని తీసేసి ఇంకెవడో ఒక రెస్పెక్టఫుల్ వెదర్లో ట్రాన్స్పరెంట్గా ఒక బిజినెస్ జరిగేలాగా చూస్తానని, అట్ ద సేమ్ టైం ఈ బంధుకు సంబంధించి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి దీన్ని కనుక్కుంటానని చెప్పేసి ఒక 5 పాయింట్స్ అయినా దానికి సంబంధించి మనకు లెటర్ చక్కర్లు కొట్టింది. నిజంగా పవన్ కళ్యాణ్ పంపించారా లేదా సెకండరీ మ్యాటర్. కానీ 5 కూడా ఇండస్ట్రీని బాగా తీసేలాగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా.
వాస్తవంగా లెటర్ కూడా వాళ్ళు పంపించింది, డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది. ఫస్ట్ లెటర్ కాదు నేను. ఫస్ట్ తర్వాత కూడా మినిస్టర్ దాన్ని ఎండార్స్ చేశారు. ఓకే. అందులో వాళ్ళ పార్టీ ప్రముఖ, ఎందుకంటే థియేటర్లు బంద్ అనేది ముందు మొదలైంది, ఈస్ట్ గోదావరి తెలిసి ఆయన పార్టీని సస్పెండ్ చేశారు, ఇన్ఛార్జ్ తొలగించారు, యాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని జిల్లాల్లో థియేటర్కి ఎంఆర్ఓని ఆర్డీఓలు పంపించి అన్ని చెక్ చేయించారు. ఒక రకంగా అదే నేను అడుగుతున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎగ్జాక్ట్గా జరిగితే ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు మల్టీప్లెక్స్ లేవు, మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ ఎక్కడ చూసుకున్నా సరే అసలు నీట్గా కనిపించదు, ఒక బాల్కనీ తప్ప మిగతా అన్ని వరస్ట్గా ఉంటాయి. ఇంకా వాష్రూమ్స్ వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. నిజంగా అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తామని ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళు చెప్తే అక్కడ థియేటర్స్ పరిస్థితి ఏంటి, ఆ థియేటర్స్ మనుగడ పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్లీ అదే చెప్తున్నా, ఇప్పుడు థియేటర్ ఓనర్ దగ్గర ఉంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాడు. రెంటెడ్ వస్తే ఏం జరుగుద్ది, నడుస్తుంది కదా, ఎలా ఉంటే ఏంది, మన దగ్గర షో చేస్తారు కదా ఉంటే అనే విధంగా ఇప్పుడు ఉంది. ఓకే. అదే థియేటర్ ఓనర్ నువ్వే అనుకో, ఏం చేస్తావు, నీళ్ళు శుభ్రంగా తుడుచుకుంటావు, లేదంటే పర్యాడు పెట్టి నీట్గా క్లీన్ చేసి తడిపట్టి వేయించుకుంటూ రోజు చేస్తారు. అది తీసుకొచ్చి బయట రెంట్కి ఇస్తే ఏం జరుగుద్ది, మన ప్రాపర్టీ కాదుగా, 4 రోజులు అద్దెకి తీసుకున్నాం, రన్ చేద్దాం, వదిలేద్దాం. ఓకే. నిజంగానే అది చాలా వరస్ట్. అసలు వాష్రూమ్కి అయితే ఎవరు పోలేరు, ఫ్యామిలీతో ఉన్నాడు ఎవడు ఆ సింగిల్ థియేటర్ వాష్రూమ్కి పోలేడు, అంత వరస్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చి, కూటమి గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. 1 yearలో చాలామంది అందరూ ఫస్ట్ కలికిళ్ళు చెంది బాగానే జరిగింది. తర్వాత దేవారా రిలీజ్ టైంలో చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ వీళ్ళందరికీ యాంటీ ఉన్న టీడీపీకి చాలా ఇబ్బంది గురి చేస్తారు సినిమాని, అది అయింది. అదేమీ జరగలేదు, రిలీజ్ అయింది, సిస్టమ్ ప్రకారం జరిగింది. ఇంకా పుష్ప కూడా పుష్ప పని కథమే, అసలు సినిమాలకే చూశారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ లోతుపాట్లు తెలుసు కాబట్టి ఆయన సినిమాగా చూశాడు. వాటర్ ఏదైతే ఇప్పుడు తన సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలా బొందిన పదం వచ్చిందో ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఏదిరా పుష్ప రిలీజ్ అప్పుడు మాట్లాడలేదు, సంక్రాంతికి సినిమా అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఈ బంద్ అనేది ఏంటంటే వాళ్ళ థింకింగ్ కూడా వాళ్ళని తప్పట్టాల్సిన పనిలే, అది వాస్తవం కూడా. వీళ్ళంత దూరం అయితే ఆలోచించలే, పని జరిగిపోద్దని యాంగిల్ వీళ్ళు పని మొదలెట్టారు, పని ఇలా బూమరాంగ్ అయింది వాస్తవంగా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఈ బంద్ దాని మీద కమిటీ వేయడం అది ఇంకా అవుద్దా, అది ఆగుద్దా? కమిటీ ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడే ముందు ఏఎం రత్నం గారు ఆల్రెడీ కలిసి ఛాంబర్ ప్రెసిడెంట్కి టికెట్ రేట్ల హైక్ మీద కూడా ఆయన డైరెక్ట్ ఛాంబర్ త్రూ అడిగారు. ఛాంబర్ త్రూనే మాట్లాడతామని చెప్పారు, ఛాంబర్ త్రూ జరుగుతుంది రేపు. సో ఇదే పాయింట్ నేను అడగాలనుకున్నప్పుడు ఇండివిజువల్గా వెళ్ళి చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసి వాళ్ళ పరిచయాల కొద్దీ వెళ్ళి మాట్లాడుకొని తెచ్చుకున్నారు, టికెట్ రేట్లు హైక్స్ పెంచుకున్నారు. ఇప్పుడు త్రూ ఛాంబర్ వెళ్ళడం ద్వారా కొత్తగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇండస్ట్రీకి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ? బెనిఫిట్స్ ఏమన్నా ఒక ఆర్గనైజ్ సెగ్మెంట్, ఇప్పుడు మీరు టికెట్ రేట్ పెంచాలని గవర్నమెంట్ అడగాలి, ఆ గవర్నమెంట్ అడిగేదానికి ఇండివిజువల్ పోయేది దానికన్నా జనరల్ ఎలక్టెడ్ బాడీ వెళ్తే రిప్రజెంటేటివ్ బాడీ ద రైట్ పర్సన్ కదా. ఇప్పుడు మన ఇక్కడ సమస్య వచ్చింది ఏదైనా ప్రాబ్లము, ఆ సమస్యను ఇండివిజువల్గా చేస్తే ఫైట్ చేయాలి, లేకపోతే ఎక్కువ టైం తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్ ఆర్గనైజింగ్ బాడీతో వెళ్ళామంటే స్పీడ్గా జరుగుద్ది. సంఘంగా వెళ్తే స్పీడ్గా అవుద్ది, ఒక స్ట్రీమ్లైన్ సింగిల్ విండో సిస్టమ్ జరుగుతుంది, పర్మిషన్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఒక లైన్ ఏర్పడితే రైట్ ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా త్రూ అయిపోద్ది అన్న సిస్టమ్ క్రియేట్ అవ్వడం బెటర్ కదా. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, మనకు చిన్న సినిమాలకు సంబంధించి మనకు క్యూబ్ దాంట్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు లాస్ట్ టైం అప్పుడు అనుకున్నాం. సో కొంతమందికి వీళ్ళకి ఇక్కడ ఈ బాడీ ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా వీళ్ళు ప్రాపర్గా ఈ టికెట్ హైక్స్ తీసుకెళ్తారనే గ్యారంటీ ఏమైనా ఉంటుంది? అట్లా ఏం చెప్పు, క్యూబ్కి దానికి లింక్ చేయాలి. క్యూబ్ అంటలే నేను, ఆ క్యూబ్ టైంలో కూడా కొంతమంది చిన్న సినిమా వాళ్ళు మాకు కూడా పెద్ద సినిమాలు కాస్ట్ పడతా ఉందని చెప్పేసి అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా ధర్నాలు చేశారు, అది వేరే విషయం అంటున్నాను. ఇప్పుడు కొంతమంది చిన్న సినిమా వాళ్ళు కొంత పెద్ద బడ్జెట్ పెంచుకున్నాం, చిన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళు కొంచెం మాకు కూడా టికెట్స్ హైక్ కావాలి అని వెళ్తే వీళ్ళకి కూడా అదే సమాన స్థాయిలో అంటే మీడియం ఎవరికైనా సమాన స్థాయిలోనే అవకాశం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయి, క్యూబ్ దాంట్లో కొత్త కంపెనీలు ఎంటర్ కానివ్వలే, చాలా కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు యాక్చువల్గా ఒక క్యూబ్కి ఒక థియేటర్కి 14,000 ఛార్జ్ చేస్తున్నారు ఒక వీక్కి. ఈ వీక్లో 3 days తర్వాత సినిమా జనాలు రావట్లేదు, ఇంకో సినిమా వేసుకుంటే మళ్ళీ ఇంకో 15,000 కట్టాల్సిందే. అదే ఇక్కడ దారుణం, అది దారుణం. దాని గురించి స్ట్రైక్ చేశారు యాక్చువల్గా. దానికి కొన్ని చోట్ల మేము నెల మొత్తానికి 10,000 కట్టండి, ఎన్ని సినిమాలు వేసుకుని వచ్చారు, వాళ్ళకి లైసెన్స్ లేకుండా అడ్డుపడ్డారు వీళ్ళు. ఎవరైతే ఇప్పుడు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు అడ్డుపడి ఆ కొత్తలు రానికుండా చేశారు. ఆ కంటెంట్ సెక్యూరిటీ ఉండదు, వీడికెళ్తే కంటెంట్ అసలు సెక్యూరిటీ. నిజానికి క్యూబ్ కాస్ట్ మన దగ్గర ఎక్కువ మొత్తం ఇండియాతో కంపేర్ చేస్తే. అసలు క్యూబ్ కాస్ట్ ఎవరు కడుతున్నారు చాలా మంది తెలియదు ఇప్పుడు దాకా. థియేటర్ ఎగ్జిబిటర్ కట్టట్లే, డిస్ట్రిబ్యూటర్ కడుతున్నాడు. ఓకే. క్యూబ్ థియేటర్ ఓనర్ నువ్వు కదా, నీ థియేటర్ సినిమా వేస్తే థియేటర్ క్యూబ్ కాస్ట్ కూడా ఎగ్జిబిటర్ కట్టాల్సి వస్తుంది. ఎగ్జిబిటర్ కట్టుకుంటలే, డిస్ట్రిబ్యూటర్ కడుతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ ప్రొడ్యూసరే అది జరిగేది. అదేంది ప్రొడ్యూసర్కి మెయిల్ చేసేవాడు ఎవరు లేరు. ఆ తర్వాత లాస్ట్ ఇంకో స్ట్రైక్ చేశారు, ఇండస్ట్రీలో ఉన్న అందరూ రేట్లు తగ్గించుకోవాలని. ఆ స్ట్రైక్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు 6 నెలల తర్వాత డబుల్ అయింది వాళ్ళ రెమ్యునేషన్. ₹1,00,000 రెమ్యునేషన్ తగ్గించాలని స్ట్రైక్ చేసామని చెప్పారు, అది కూడా అటర్ ఫెయిల్యూర్ అయింది. దిల్రాజు గారు కూడా ఒప్పుకున్నాడు స్వయంగా, మేము చేసిన 2 స్ట్రైక్లు అటర్ ఫెయిల్యూర్ అయినాయి. అందువల్ల స్ట్రైక్ చేయకూడదు ఎప్పుడు, నా ఉద్దేశం స్ట్రైక్ చేయకూడదు. పని చేస్తూ
పనికి తగ్గట్టు మీరు డిమాండ్ చేయండి. మీకు ఎలక్టెడ్ బాడీలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మీరు మీ హుందాదనం కాపాడుకుంటూ మీ పర్ఫెక్ట్ రైట్స్ అడగాల. అంతేగాని మీ సొంత లాభానికి అడిగితే ఎవరికాడ మీ సొంత లాభం ఈరోజు బయటపడకపోవచ్చు, రెండో రోజున బయటపడింది కదా 100%. సో ఇప్పుడు మనం అనుకున్న కంటెంట్కి అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడితే రీసెంట్గా శ్రీకృష్ణ రెడ్డి గారి బర్త్డేలో బండ్ల గణేష్ ఒక కామెంట్ చేశాడు. ఇన్ని రోజులు సినిమా ఇన్ని సంవత్సరాల సినిమాలు తీయటండి సార్, మా అప్పట్లో బాగా తీసాం, మీ సంవత్సరానికి 5-6 సినిమాలు తీశారని. దాన్ని ఎలా చూడొచ్చు అంటే మామూలుగా ఒక రకంగా స్టార్ హీరోల సినిమాలు అని పేరుతోటి 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమాలు తీయటం వల్ల ఇండస్ట్రీలో చాలామందికి ఉపాధి తగ్గుతుంది. అంటే వీళ్ళు బయటికి వెళ్తారు, రకరకాల వేరే VFX దీనికి సంబంధించి చిన్న సినిమాల ప్రొడ్యూసర్స్ అయితే బతికే పరిస్థితి లేదని చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటా ఉన్నాం. సో బండ్ల గణేష్ కామెంట్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా ఆయన చెప్పింది ఉదాహరణ మెచ్చుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు రాజమౌళి గారి సినిమాలు బాహుబలి, ట్రిపుల్ వచ్చిన తర్వాత పెద్ద హీరోల సినిమాలు జరిగితే ఎక్కువ మంది ఆర్టిస్టులు కానీ ఎక్కువ మంది టెక్నీషియన్లు పనిచేస్తాకు ఉండేవాడు. ఆయన ఒక ఇండస్ట్రీకి ఒక మంచి స్థానాన్ని తీసుకెళ్ళినా ఇండస్ట్రీని మొత్తం నాశనం పెట్టించడం ఎందుకు నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో టెక్నికల్ స్థాయిని పెంచి మన తెలుగు సినిమాని జాతీయ కాదు ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాడు. దానికైతే గొప్ప విషయమే. ఇప్పుడు ఆయన చూసి మీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు, ప్రతి వాడు 2-3 సంవత్సరాలు సినిమా చేస్తున్నాడు. అంటే ఒక సినిమాకి మనం తప్పట్లేదు, చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అవ్వచ్చు. ఈ రేంజ్లో ప్రతి వాడు పెద్ద సినిమా చిన్న హీరోలు కూడా 1 year పాటు లాగైపోతున్నారు. ఈ 1 yearలో 4 సినిమాలు చేయగలిగితే 4 టెక్నీషియన్స్ వస్తారు, 4 ఐడియాలు వస్తాయి. ఈరోజు పెద్ద డైరెక్టర్లు కూడా ఖాళీగా ఉన్నారు వస్తుంది చెప్పాలంటే, ఎందుకంటే హీరోలు డైరెక్టర్లు లేవు. పెద్ద హిట్లు కొట్టిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు. హిట్లు కూడా ఖాళీగా ఉన్నారు. బాబీ కావచ్చు, గోపిచంద్ మల్లేని కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ బయటకు వెళ్ళి హిందీ యాక్టర్లతో వాళ్ళతో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. ఇప్పుడు నిన్న నేను చోట సోషల్ మీడియాలో కామెంట్ చదివా, కొత్త సినిమాలన్నీ OTTలో చూడండి, పాత సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడండి, రీ రిలీజ్ చూడండి అని. ఈ సందర్భంలో నేను చెప్పాల్సి రీ రిలీజ్ మీద మాత్రం ఛాంబర్ యాక్షన్ తీసుకోవాలి. పైరసీ అర్ధగంటలో వచ్చి నాశనం చేస్తే మన లాస్ట్ వీక్ సింగిల్, ఈ వీక్ భైరవ సినిమా రిలీజ్ అని. సింగిల్కి ఏమో జగదేవ విడతలో సుందరి, నిన్నేమో కలేజా. భైరవానికి దీనికి రెండాటికి చాలా ఇంపాక్ట్ చూపించినాయి. పాజిటివ్ టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ ఉండి చాలా బాగున్న సినిమాలు కూడా అట్లే. కారణం ఏంటంటే రీ రిలీజ్ ఫ్యాన్స్ కోసం ఫుల్. ఫ్యాన్స్ వచ్చేవాడు మండే రోజు వస్తారు కదా, అసలు ఛాంబర్ వాళ్ళు ముందు 10 ఉంటుంది అక్కడ మొదలెట్టాలి. థియేటర్కి ఆడియన్స్ రావాలి, కొత్త సినిమాలు రావాలి. కొత్త సినిమా వచ్చినప్పుడు రీ రిలీజ్ మండే నుంచి పెట్టుకోండి, అదే ఫ్యాన్స్ మండే కూడా చూస్తారు కదా. ఫ్యాన్స్కి వీక్తో పని లేదు కదా, మండేతో పెట్టుకోండి. అందులో ఇంకో పాయింట్ కూడా ఉంది, రీ రిలీజ్లో థియేటర్కి 70%. ఓకే, వచ్చే షేర్లో 100 రూపాయలు వస్తే 70 రూపీస్ థియేటర్కి. 70% అంటే అందులో ఛార్జెస్ అయిపోగా రిలీజ్ చేసినోడికి 20 రూపాయలు వస్తుంది, 20 నుంచి 25 రూపాయలు మధ్యలో వస్తాయి. అన్నీ పోగా 20 రూపాయలు వస్తుంది 100 రూపాయల్లో. మరి మాత్రం దానికి అంత హడావిడి ఎందుకు? కొత్త సినిమాలు చంపేయడం ఎందుకు? అంటే థియేటర్ ఫుల్ఫిల్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే కొన్ని చోట్ల రిలీజ్కి ఫుల్ అవుతున్నాయి. మన జయదేవ్ రెడ్డి టాప్, కలేజా రికార్డ్ బ్రేక్. నేను షాక్ అసలు ఐమాక్స్లో ఏంటంటే కలేజా అదే 6 స్క్రీన్లు ఉంటే 5 స్క్రీన్లు కలేజా ఉంది. ఏంట్రా స్వామి అంటే ఇది కారణం. అలాంటి అట్ల పెద్ద థియేటర్ ఛాంబరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఆలోచించాలి. రీ రిలీజ్లు ఈ టైంలో పెట్టుకోవాలి, మండే నుంచి పెట్టుకోండి, సినిమా రిలీజ్ 3 రోజులు చంపేయకండి అని చెప్పాలి. అవి మానేసి థియేటర్ స్ట్రైక్ చేస్తాం, మాకు థియేటర్ మూసేస్తాం, ఇట్లాంటివి మానుకోవాలనేది నా ఉద్దేశం. రైట్. మళ్ళీ వెనక్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి కౌంటర్ కానీ కాదు కానీ దాన్ని అంగీకరిస్తూ దిల్ రాజు గారు ఇంకొక లెటర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన చెప్పిన పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తూ 2 కొత్త పాయింట్లు కాదు, పాత పాయింట్ని మళ్ళీ కొత్తగా చెప్పారు. ఈయన ఏంటి OTT సంబంధించిన ఒకటి ఇష్యూ మాట్లాడారు, నెక్స్ట్ పైరసీ. ఈ 2 అయ్యాయి అసలు. అంటే OTTని 6 weeks తర్వాత థియేటర్స్ రావాలి అనేది ఒకటి మనకి వాళ్ళు చెప్తా ఉన్న డిమాండ్. ఇప్పుడు ఏంది, ఒక రకంగా సినిమా రిలీజ్ కూడా OTT వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. 100% కంటెంట్తో పని లేదు, వీడికి అవుట్పుట్తో పని లేదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితికి OTT డిసైడ్ చేసే పరిస్థితికి రిలీజ్ డేట్కి వచ్చేసింది. సో అసలు ఇది జరిగేదేనా? వీళ్ళు నిజంగా మాట్లాడుకొని స్ట్రాంగ్గా ఉంటే 6 weeks 8 weeks జరగదని నేను డైరెక్ట్ చెప్తాను. ఎందుకు చెప్పమంటారా, ఒక సినిమాని ఎవడో డిటెక్ట్ చేయలేడు. ఇప్పుడు ఒక టైంలో శాటిలైట్ డామినేట్ చేసినాయి, ఆ తర్వాత ఓవర్సీస్ మార్కెట్ లేదు, కొత్త మార్కెట్ క్రియేట్ అయింది. ఓవర్సీస్లో బీభత్సం, నైజాం ఎంత వస్తే వార్స్ ఎంత వస్తుందని గొప్ప లేదు. అది అయిపోయినంటే నెక్స్ట్ హిందీ రైట్స్ సినిమా ఇక్కడ స్టార్ట్ అవడం 2 కోట్లు కొనటం, 5 కోట్లు కొనటం, మనకు తెలిసిన సినిమా బ్రాండ్ మారింది. ఆ తర్వాత OTT ఇక్కడ ఆఫ్టర్ కరోనా OTT మీద ఫోకస్ పెరిగింది. అందరూ కూడా OTT వాళ్ళు ముందే వచ్చి కొనడం మొదలెట్టారు. వాళ్ళు OTT ఎందుకు కొంటారు, థియేటర్ రిలీజ్ చేస్తే కొంటామన్నారు. వాళ్ళు నువ్వు డైరెక్ట్గా OTT కొంటామని చెప్పట్లే. ఈ OTTకి వచ్చి థియేటర్ రిలీజ్ చేయాలంటే థియేటర్ డేట్ డిసైడ్ చేస్తున్నాడు. నేను ఆ సినిమా కొన్నాను, ఆ డేట్కి దేయొద్దు, అందులో ఆ డేట్ చేసి డేట్ వేస్తున్నాడు. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సినిమా పేరు చెప్పట్లే, ఆ సినిమాకి దాదాపు 5-6 కోట్లు తగ్గించారు డేట్ మారినందుకు. అందువల్ల ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అది OTT ఇప్పుడు ఎవరు కొంటలే, మార్కెట్ అంతా డ్రైగా ఉంది. సినిమా రిలీజ్ చేసినోడికి ఆ సినిమా తీసినోడికి చాలా పెయిన్గా ఉంది.
ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఈ ఓటీటీ వచ్చిందో జనాలందరికీ అర్థమే ఉంటుంది. మలయాళం హైయెస్ట్ ఓటీటీ చూస్తున్న సినిమాలు. వ్యూవర్షిప్ వాళ్ళు మొన్న లాస్ట్ మంత్ ప్రెస్ నోట్ పంపించారు. ఏమని, ఆహా. మేము లాస్లో ఉన్నాం, ఇలాగే రన్ అయితే మా ఇండస్ట్రీ మూసేయడం బెటర్ అని. ఎగ్జాంపుల్ 1000 కోట్లు వస్తే మాకు 200 కోట్లు కూడా వెనక్కి రావట్లేదు, 200 కోట్లు లాస్లో ఉన్నాం. లాస్ట్లో బయటించారు. అవును. నేను షాక్ తో, ఎందుకంటే అందరు సెట్ లేరు, లైవ్ లొకేషన్లో షూటింగ్ చేస్తారు, భారీ బడ్జెట్లు కాదు, భారీ బడ్జెట్, రెమ్యునరేషన్ కాదు. భారీ రెమ్యునేషన్ కాదు. అవును, వాళ్ళే మేము లాస్లో ఉండేసరికి అసలు మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంట్రా అని చెప్పట్లే ఎవరు, కాకపోతే ఎవరు చెప్పట్లే. వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు, వీళ్ళకి చెప్పట్లేదు. సో మొత్తానికి తెలుగు ఒక రకంగా తెలుగు నుంచి మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్పేది అదే 10% 2% సక్సెస్ రేట్ అనేది చెప్పుకుంటూ పోతాం ఇన్ని సినిమాలు రావడం అనేది. సో కంటెంట్ పరంగా కూడా కొంత వీక్గానే ఉంది తెలుగు సినిమా అనేది, ఓపెన్గా మనం ఒప్పుకోవాల్సిన విషయం. కంటెంట్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోలు కావచ్చు, స్మాల్ హీరోలు కావచ్చు, కొన్ని టైమింగ్లో వెళ్ళిపోతా ఉన్నాయి, కొన్ని ఏమో ఆ స్టార్ డమ్ వల్ల, ఫ్యాన్ బేస్ వల్ల వెళ్ళిపోతా ఉన్నాయి అనుకోవచ్చు. సో ఇది రాంబాబు గారు చెప్పినటువంటి విశేషాలు. మనకైతే బంధు తర్వాత వచ్చినటువంటి పరిణామాలను, ఇండస్ట్రీలో వచ్చినటువంటి పరిణామాలని మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి క్యూబ్కి సంబంధించి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుందో కూడా ఆయన ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా చెప్పేశారు. సో ఇలాంటి ఒక కంటెంట్స్, ఇక్కడ డిఫరెంట్ కంటెంట్స్తో మళ్ళీ మనం రాంబాబు గారితో కూర్చొని మాట్లాడదాం. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఫర్దర్ కూడా మాట్లాడుకుందాం. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ విత్ రాంబాబు గారు.